వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కాయలేంటి అప్పుడే పట్టుకుంది. మనది ఏంటో అది దాన్ని తగ్గట్టు పెట్టుకో. సరేలే. పొయ్యి ఎలా పెడితే బాగుంటుంది కానీ అయితే ఇది కోడిగుడ్డు కలిపి పెట్టి బాగుంటుంది. ఈ చల్లని గాలి ఎలా ఉంటుందో వీడియో పెడుతున్నామండి. అందరూ చూసి ఆనంద అన్నీ ఖచ్చితంగా ఉండాలి.
సరిపోద్ది మనకు. పరిగెత్తాం అతిగా ఇటు పచ్చిమిర్చి అండి ఇంకోండి కోస్తున్నామండి. 8 పచ్చిమిర్చి కోస్తున్నాం చూడండి. ఇంకోండి శుభ్రమైన నీటిలో పడిసి శుభ్రం కడిగి టమాటా 4 టమాటా అండి. ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు అండి. అంగోండి అంగోండి చూడండి చిన్నగా చక్కెరలాగా కోస్తుంది. మీ ఎదురుగుండా చూడండి. ఇంకో అక్క ఎలా కోస్తుందో అలా కోసుకోండి మీరు. అలాగే 4 టమాటాలు, అలాగే ఒక 6-8 పచ్చిమిరకాయలు తీసుకోండి. గిన్నె అంతంత బాగుంది కదండి. తీసుకుంటా పట్టుకో క్యారీ చేతిలో పెట్టండి. నమస్తే అంగుండి అంజలి యొక్క ఎగ్ బిర్యానీ ఎలా చేస్తుందో చూడండి. అంగుండి ఆయిల్ తీసుకుందండి అక్క, అందులో పోసి ఆయిల్ ఎగ్ రైస్కి అక్క 6 గుడ్లు తీసుకుందండి. అంగుండి నూనెలో వేసింది. అదిగండి స్టీమ్ అంటే చూడండి. అదిగండి 2 చెంచాలు కారం పొడి తీసుకుందండి. అండి ఒక హాఫ్ పసుపు చెంచా తీసుకుందండి అక్క. ఒక స్పూను సాల్ట్ వేస్తుంది చూడండి అక్క. వేసింది అంగో బాగా గట్టి బాగా మాడేసుకోకండి. అలా గబరగా అలా మాడకుండా వేసుకోవాలండి. గబరగా కదుపుతూ ఉండాలండి గుడ్ని. గుడ్లు 6 అలా తిరిగేస్తుంది చూడండి. కదపాలి. చూడండి అదిగో ఎలా చేస్తుందో చూడండి, ఎలా వేపిందో చూడండి. మతా బిల్లాగా ఒక్క గుడ్డు కూడా మాడకుండా వేపింది చూడండి. ఎలా అక్క చెల్లెలు చూడండి ఎలా అయిపోయిందో అక్క. కుళ్ళిపోతుంది అన్నయ్య ఇట్లా చూసిందా చెప్తాంటే. అదిగోండి అక్క పట్టి
చెంచాల నూనె వేస్తుంది చూడండి. 2 చెంచాలు నెయ్యి అదిగో వంపుతుంది చూడండి. 2 చెంచాలు నెయ్యి అయిపోతాయి. జాజికాయలు యాపత్రి కూడా అన్నీ కూడా మసాలా ఉన్నాయి మరిగేటప్పుడు. ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గబరగా మాడిపోకుండా వేపుతుంది చూడండి. తెల్లని మామిడి తోట అండి. తెల్లని వేసుకున్నామండి. కూడా జీడిపప్పు కూడా వేస్తుంది చూడండి. అందులో పోసిని వేస్తుంది చూడండి. అక్క అంజలి అక్క జాగ్రత్తగా చూడండి అందరూ. అది మాడిపోకుండా ఈ జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా మసాలా సంబంధించిన అన్నీ గబరగబగా వేపుతుంది. అందరూ జాగ్రత్తగా చూడండి. టవలు కూడా దగ్గర ఉండాలి. దూరంగా బయట ప్రపంచం ఎక్కువైపోయింది, మన వంట తక్కువైంది. టమాటా ముక్క మాత్రం దగ్గర కదా. రెడీయా? టమాటా ముక్కలు వేసింది. మాడిపోకుండా గబరగబరగా ఎలా వేసిందో చూడండి. చాలు అల్లం పేస్ట్ వేస్తుంది అంజలి అక్క చూడండి. టమాటాలు బాగా గబరగబరగా వేసాక 2 చెంచాలు అల్లం పేస్ట్ వేస్తుంది చూడండి. చూడండి అందులో మొత్తం పెట్టి వేస్తుందండి అంజలి అక్క. ఒక చెంచా కారం పొడి రెడీ కంట్లో పడ్డా. అంజలి అక్క 1 చెంచా కారం పొడి వేసింది చూడండి. 1.5 వేసిందండి కారం పొడి. 1 చెంచాన్నర. 1/2 చెంచా పసుపు రవ్వ వేస్తుంది చూడండి. సాయి పసుపు. ఎంత ఉప్పు పడితే అంత మీకు ఈ రుచికరమైన అంతవరకు ఉప్పు వేసుకొచ్చండి. మనకి ఎన్ని కోపులు ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత జీడిపప్పు వేసినా బాదం పప్పు వేసినా ఉప్పు లేని రుచి రాదండి. అందుకని మీకు కావలసినంత ఉప్పు వేసుకోవచ్చు. ఆ ఉప్పుకి ఒక లెక్క ఏమీ లేదండి, మీకు కావలసినంత వేసుకోవచ్చు. అలాగా 1 చెంచా మసాలా చికెన్ బిర్యానీ మసాలా వేస్తుంది చూడండి. 1 చెంచా వేసిందండి అంజలి అక్క. లేక మసాలా మగ్గాక ఎగ్ బిర్యానీలోకి తెల్లని మతాబీలా కడిగి రైస్ వేస్తుంది చూడండి. బియ్యం రైస్ తెలుగులో బియ్యం అంటారండి. మసాలా బాగా మగ్గాక బియ్యం వేస్తుంది చూడండి. తెల్ల మతాబీలా కడిగి అందుండి అంజలి అక్క 8 గ్యాసులో నీళ్ళు వేస్తుంది కేజీ బిర్యానీకి. కేజీ బిర్యానీకి అంటే 2 లీటర్లు అండి. కేజీ బిర్యానీకి 2 లీటర్లు. 4 గ్యాసుల నీళ్ళు 8 గ్యాసుల నీళ్ళు వేస్తుంది చూడండి. అందుండి కేజీ బిర్యానీకి 8 గ్యాసులు నీళ్ళు 8 గ్యాసులో వేసిందండి. 2 లీటర్ల నీళ్ళు 8 గ్యాసులోనే సోళ్ళ కలసండి. ఇది
నీళ్ళు అంటే 2 లీటర్ల నీళ్ళు కేజీ బియ్యానికి వేసి గట్టితో కలిపి మూత పెడుతుంది చూడండి. మసాలా పొడి వేసి రైస్ బియ్యం కూడా వేసి నీళ్ళు పోసి ఇప్పుడు ఆ అక్క అంజని అక్క బిర్యానీ నీళ్ళు అవి వేసి మగ్గనిచ్చి అక్క ఉడకనిచ్చింది. ఉడకనిచ్చి 6 గుడ్లు ఎగ్ బిర్యానీ రైస్ కింద చేస్తుంది చూడండి. బిర్యానీ 6 గుడ్లు ఇప్పుడే వేసింది. ఇంకొక మూత పెట్టింది అక్క. అక్క బాగానే వచ్చింది అక్క. నీళ్ళు అక్కడ ఉన్నాయి కానీ బొట్టు లేదా కానీ అక్కడ మాకు చల్లగా ఉన్నాయి. పోయింది గారు దింపుతున్నారు చూడండి. అదిగో పట్టుకొస్తున్నారు గారు దించలేదు. అది కొంచెం దించారండి. ఫోటో తీసుకున్నాం అలాగా అందుకు కుదిరిన కుదరపై ఏదైనా పెట్టుకోవాలనుకుంటాం. సరిపోద్ది. ఒకసారి ఆగు. చిన్నపిల్లలు పెట్టదు ఎగ్గు వీడియో కోసం అంతే. కోతబ్బే ఏమన్నా ఎత్తుకుపోద్ది.